అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ పెట్టడం అనేది జరిగింది. అంటే 18వ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఈ 18, 19 తేదీలో అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే ఏదైనా ఆన్లైన్లో ఎడ్సెట్కి సంబంధించి ఆన్లైన్లో ఏదైనా ఎర్రర్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కన్నా ఫిక్స్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 1-2 రోజులు మీరు ఆగి ఆ తర్వాత అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించి ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ ఏంది, సిలబస్ ఏముంటుంది, మీరు ఏ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు డిగ్రీలో చదివిన దాన్ని బట్టి, మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివింటారో దాన్ని బట్టి మీ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఏవేవి, క్వాలిఫైయింగ్ మార్క్స్, రిజల్ట్ ఎప్పుడు, ఇలాంటి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అని అనిపిస్తే. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. వివరాల్లోకి వెళ్తే మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఎడ్సెట్ను మనకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 2 years రెగ్యులర్ కోర్సు, మనకు 4 సెమిస్టర్లు అనేవి ఉంటాయి. స్పెషల్ బీఈడి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాలు ఒకసారి చూస్తే ఆల్రెడీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీఎస్సీ, బీకామ్ హోమ్ సైన్స్, బీఏ ఓఎల్, బీకామ్, బీసీఏ, బీబీఎం, బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ జరిగే టైంకి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా 50% మార్క్స్ అనేటివి వచ్చి ఉండాలని ఇవ్వడం అనేది జరిగింది. ఎవరెవరు అనేది చూస్తే బ్యాచిలర్ డిగ్రీ, దట్ ఈస్ బీఏ, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీకామ్, బీసీఏ, బీబీఎం, బీఏఓఎల్ అండ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసింటారు. కొద్దిమంది ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ కోర్సులు కూడా కంప్లీట్గా 5 years చేసింటారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40% మార్క్స్ వచ్చినా కానీ పర్వాలేదు డిగ్రీలు అని ఇవ్వడం అనేది జరిగింది. లేదా సిజిపి అనేది అంత పర్సెంటేజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బీఈ, బీటెక్ వాళ్ళు విత్ మినిమం 55% మార్క్స్ అనేది ఉండాలి. ఈక్వలెంట్ సిజిపిఏ కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి. విత్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్ మెథడ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ బీఈడిలో. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 19 years కంప్లీట్ అయి ఉండాలి. జూలై 1కి అని ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది చూస్తే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. 150 questions, 2 hours టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. పార్ట్ 1లో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 25 questions, 25 marks. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ 15 questions, 15 marks. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్స్ 10 questions, 10 marks ఇవ్వడం జరిగింది. పార్ట్ సిలో వచ్చేసి మెథడాలజీ, క్యాండిడేట్ హ్యాస్ టు చూజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఇన్ కన్సిస్ట్ ఆఫ్ 100 questions ఫర్ 100 marks. 100 questions 100 marks ఉంటాయి. అంటే మీరు డిగ్రీలో చదివిన మీ సబ్జెక్టులను బట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు మెథడ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ మెథడ్లో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. జనరల్గా ఈ పార్ట్ 1, పార్ట్ 2 అందరికీ కామన్గా ఉంటుంది. పార్ట్ సికి వచ్చేసరికి మీ డిగ్రీలో మెథడ్ను బట్టి సిలబస్ నుంచి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి, మ్యాథ్స్ 100 marks, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ 50 questions, 50 marks, కెమిస్ట్రీ 50 questions, 50 marks అని ఇచ్చినాడు. బయాలజికల్ సైన్స్ 100 marks ఉంటే 50 questions, బాటనీ నుంచి 50 questions, జువాలజీ నుంచి. సోషల్ స్టడీస్కి వచ్చేసి 100 marks అయితే జియోగ్రఫీ 35, హిస్టరీ 30, సివిక్స్ 15 marks ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎకనామిక్స్ కూడా 20 marks ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ను మనకు ఇవ్వడం జరిగింది. వీలైతే అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ అండర్ పార్ట్ సి అని ఇవ్వడం జరిగింది. మీరు డిగ్రీలో చదివిన మీ మెయిన్ సబ్జెక్టులను బట్టి మీరు బీఈడిలో మెథడ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మెథడ్, మనకు 2 మెథడ్లు ఉంటాయి బీఈడిలో. ఫస్ట్ మెథడ్ మీ సబ్జెక్టులను బట్టి ఎంచుకోవచ్చు. సెకండ్ మెథడ్ కూడా కొన్నింటికి
మీ సబ్జెక్టులను బట్టి ఎంచుకోవచ్చు, లేదంటే తెలుగు లేదా ఇంగ్లీష్ మెథడ్ అనేది తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ మెథడ్ ఎవరు తీసుకోవచ్చు అంటే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, గ్రూప్ సబ్జెక్టుగా ఉన్న వాళ్ళు డిగ్రీలో. లేదా బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇచ్చిన ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ మెథడ్ అనేది తీసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ మెథడ్ ఎవరు తీసుకోవచ్చు అనే దాని విషయానికి వస్తే బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా అలైడ్ మెటీరియల్ సైన్సెస్ అనే ఎగ్జామ్ 1 ఇచ్చినాడు, నేను వాటి గురించి కూడా చెప్తాను. తర్వాత బీసీఏ క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ సైన్స్ అటు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బీసీఏ వాళ్ళు. బీటెక్ వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎవరెవరు తీసుకోవచ్చు ఫిజికల్ సైన్స్ అనే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను. ఇందాక చెప్పినట్లు ఇంకా ఫిజిక్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే డిగ్రీలో మీరు ఈ సబ్జెక్ట్ చదివిన వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు అని ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోండి, అన్నీ చెప్పుకుంటూ పోతే టైం లేట్ అవుతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. డిగ్రీలో ఈ సబ్జెక్ట్ చదివిన వాళ్ళందరూ కూడా మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బయాలజికల్ సైన్సెస్ మెథడ్ ఎవరు తీసుకోవచ్చు అంటే బీఎస్సీ హోమ్ సైన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. బాటనీ జువాలజీ ఉంటుంది కదా వాళ్ళకు డిగ్రీలో వాళ్ళు. తర్వాత అలైడ్ లైఫ్ సైన్సెస్ ఇంకా ఏ సబ్జెక్టులు వాళ్ళు డిగ్రీలో చదివిన వాళ్ళు తీసుకోవచ్చు అనే దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. అంతకంటే ముందు బీసీఏ క్యాండిడేట్స్ విత్ బయాలజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంకా బయాలజీ సబ్జెక్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి, డిగ్రీలో మీకు ఈ సబ్జెక్ట్ ఉంటే అగ్రికల్చర్ సైన్స్, యానిమల్ బయాలజీ ఇక్కడ ఉన్నట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు బయాలజీ తీసుకోవచ్చు. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా తెలియజేయండి, ఒకవేళ వాళ్ళకి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. అదేవిధంగా సోషల్ సైన్సెస్ ఎవరు తీసుకోవచ్చు అంటే BAOL, బీకామ్, BBM ఆర్ బీసీఏ క్యాండిడేట్స్ విత్ సోషల్ సైన్సెస్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇచ్చినాడు. బీసీఏ వాళ్ళకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు సోషల్ ఉంటే తీసుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ మెథడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు BA స్పెషల్ ఇంగ్లీష్ ఉన్నా తీసుకోవచ్చు, లేదా MA ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మనకు మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ ఆప్టింగ్ టు రైట్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఇన్ ఉర్దూ మీడియం విల్ బి ప్రొవైడెడ్ విత్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ పేపర్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చిన, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి. లేదంటే 36 ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం అనేది జరిగింది, చాలా ఉన్నాయి. వీటిలలో మీరు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే మనకు 25% మార్క్స్ రావాల్సి ఉంటుంది, అంటే 37 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. SC STలకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి కూడా లేవు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ విషయానికి వస్తే ఉమెన్స్కు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి లేవు అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చిన దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మెథడాలజీస్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఫీజు విషయానికి వస్తే SC STలకు 450, BCలకు 500, OCలకు 650 ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు 18వ తేదీ నుంచి స్టార్ట్, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి నేను ముందు చెప్పినట్టు ఒక 2 days ఆగి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మే 15వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. 1000 రూపాయల ఫైన్తో మే 15 నుంచి 19వ తేదీ వరకు, 2000 ఫైన్తో మే 20, 21 తేదీలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటారు కదా, అప్లై చేసిన వాటిలో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఫోటో విషయంలో కానీ ఏవైనా ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా హాల్ టికెట్స్ అనేటివి మే 30వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఎగ్జామ్ అనేది మనకు జూన్ 8వ తేదీ 9 to 11 AM ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రిలిమినరీ కీ అనేది జూన్ 15వ తేదీన ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ కీ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అలాంటి వాటిని మీరు 18వ తేదీలోపు వాళ్ళకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
ఒకసారి ఫీ పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ అనేది చేయడం అనేది జరగదు. ఇంకా సిలబస్ విషయానికి వస్తే నోటిఫికేషన్లో ఇచ్చిన పేజ్ నెంబర్ 8 నుంచి దాదాపుగా 35 పేజెస్ వరకు మనకు ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, స్పెల్లింగ్, వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. చాలా పేజెస్ ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. లేదంటే నెట్ సెంటర్ దగ్గర ప్రింట్అవుట్స్ అనేది తీసుకోండి. మీ సబ్జెక్ట్ ఏదైతే అది. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి చాలా ఇచ్చినాడు, చాలా పేజెస్. తర్వాత ఫిజిక్స్కి సంబంధించి ఇచ్చినాడు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి ప్రింట్అవుట్ మీరు తీసుకొని ముందర పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు బుక్ సెంటర్లో మనకు చాలా రకాల బుక్స్ ఉంటాయి, తీసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి మంచి ర్యాంక్ రావడానికి. అది ఫ్రెండ్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉంది, మనం అన్నీ చెప్పుకోలేము వీడియోలో, కాబట్టి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, పూర్తి వివరాలు మీరు చదువుకోండి లేదా ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.